చేయాల్సింది పోయి ఈరోజు ఈ రాష్ట్రంలో ఈరోజు గొడవలు దిగుతూ ఇళ్ల మీద దాడులు చేయిస్తూ కేసులు పెట్టి జైల్లో పెట్టించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏం మంచి చేశామని చెప్పుకునే పరిస్థితి ఒకటి కూడా లేదు. పలాన్ని మంచి చేశాం, పలాని సంక్షేమం చేశాం, పలాని అభివృద్ధి చేశాం. ఏదైనా చేస్తుంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి ఎన్నికలు అయిపోయిన తర్వాత వాటికి రిబ్బన్ కట్టింగ్లు చేసి దాన్ని మైలే తీసుకోవటం తప్ప తాను మొదలుపెట్టి ముగించింది ఏంది అంటే శూన్యం. సంక్షేమం ఏంట్రా అంటే శూన్యం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ఏ విధంగా దిశగా తీసుకెళ్తున్నాము అంటే దాడులు చేయించడం, నోరెత్తిన వాళ్ళ మీద కేసులు పెట్టించడం, జైల్లో పెట్టడం, ఇదే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు కాపు నాయకులైన రాంబాబు మీద ఏ విధంగా ఇంటి మీద దాడి చేశారు, ఏ విధంగా ఆఫీస్ ధ్వంసం చేశారు. ఇళ్లలో ఆడవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అయినా లేకుండా దాదాపు వందలాది మంది వెళ్ళి ధ్వంసం చేయటం. నిన్న ఇక్కడ మైలవరంలో మాజీ మంత్రివర్యులు బీసీ నాయకుడు జోగి రమేష్ అన్న ఇంటి మీద ఆయన ఇంట్లో లేనప్పుడు వీడియోలు చూసాం. పెట్రోల్ బాంబులు ఇంటి మీద వేయటం, అవి మంటలు రేగటం. ఒకవేళ నిజంగా అది దార్బంధరాలు తగిలి ఇబ్బంది అయ్యింది, ఒకవేళ ఇంట్లో కానీ వెళ్ళి ఉంటే, ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు. ఈరోజు వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఆడవాళ్ళు అంటే వాళ్ళ పార్టీలో మాత్రమే భార్యలు, చెల్లెళ్ళు, కూతుర్లు ఉంటారు, అక్కలు. వేరే పార్టీకి సంబంధించి అయితే మాత్రం దౌర్జన్యాలు చేసినా, ఇళ్ల మీద ధ్వంసాలు చేసినా, ఇళ్ల మీద పగలగొట్టినా ఇబ్బందిలే. ఆయన పార్టీలో బీసీ నాయకులు ఉంటే బీసీ నాయకులు, ఆయన పార్టీలో కాపులు ఉంటే వాళ్ళే కాపు నాయకులు. పక్క జిల్లాలో పక్క పార్టీలో కాపు నాయకులున్నా, బీసీ నాయకులున్నా వాళ్ళు బీసీలు కాదు, వాళ్ళు కాపులు కాదు. ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన ఎప్పుడు వస్తే మాటకు వస్తాడు, ప్రెస్ మీట్ పెడతాడు, ఎట్టంటే మాట్లాడతాడు. ఈరోజు ఇట్లంతా జరుగుతూ ఉన్నా కనీసం మాట ఎత్తే పరిస్థితి లేదు. ఒక రౌడీ రాజకీయంగా ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మేము కూడా 5 సంవత్సరాలు పరిపాలన చేసాం. ఇదే రకమైన పరిపాలన మీరు చెప్తున్న రాజారెడ్డి రాజకీయం కానీ, రాయలసీమ ఫ్యాక్షనిజం కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూపించుంటే, మీరు చెప్తున్నట్టే జగన్మోహన్ రెడ్డి గారి హింస వ్యక్తి అని కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనుంటే నిజంగా మీరు బయట తిరిగే వాళ్ళ